సినిమా ఎందుకు స్టార్ట్ చేశామా అని బాధ వరకు వెళ్ళాం. సినిమా రిలీజ్ అవుద్దా లేదా అన్న క్షణం వరకు వెళ్ళాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ రిలీజ్ ఉందన్నప్పుడు డేట్ అనుకున్నప్పుడు డేట్ మాత్రం అనుకున్నాం కానీ ఎవరు డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా వస్తారా ముందు కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఈ డేట్ రిలీజ్ చేయకపోతే కనుక మళ్ళీ ఫిబ్రవరి ఎండ్ మార్చ్ వరకు ఈ సినిమా రిలీజ్ అవ్వదు. ఇలాంటి సినిమా అనుకున్న టైం రిలీజ్ అవ్వకపోతే కిల్ అయిపోతుంది. అలాగే రాకేష్ నేను కూర్చొని టెన్షన్ పడుతూ ఉన్న టైంలో రవీంద్రన్ నా మిత్రుడు ఒక నంబర్ పంపించారు. ఈయనతో మాట్లాడండి, చాలా మంచి వ్యక్తి, మీ సినిమాని రిలీజ్ చేస్తారు ఆయన అని చెప్పేసి. ఆయనే దీపార్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సినిమా మిమ్మల్ని ఇద్దరు రిసీవ్ చేసుకొని ఒకటే మాట అన్నారు, నేను రాకేష్ని సార్ ఆయన పరిచయం చేసుకున్నాను, నేను అంజీని పరిచయం చేసుకుంటే మీ పరిచయాలు అవసరం లేదండి, మీ సినిమా గురించి అంతా నేను చూశాను, మీరు కానీ సుజాత గారు కానీ రాకేష్ గారు పట్టిన కష్టాలంతా నేను చూస్తున్నాను, ఈ సినిమా నేను కన్ఫామ్గా రిలీజ్ చేస్తాను, మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి మాట ఇచ్చున్నారు. అండ్ ఎప్పుడు చూస్తారు సార్ సినిమాని అడిగాం. లేదు సినిమా బాగున్నా రిలీజ్ చేస్తాను, బాగోలేకపోయినా రిలీజ్ చేస్తాను, ఇది నేను మీకు ఇచ్చే మాట అని చెప్పి ఒక మాట ఇచ్చారు. అండ్ ఇంకా లాస్ట్ మినిట్లో సినిమా రిలీజ్ బిఫోర్ చాలా టెన్షన్స్ ఉంటాయి కదా, అన్ని క్లియరెన్స్లు తీసుకోవాలి. అలాగే మాకు కొన్ని క్లియరెన్స్ ల్యాబ్ సైడ్ నుంచి కొన్ని టెక్నీషియన్స్కి అంతా పేమెంట్స్ అయి పెండింగ్ ఉంటే మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ నేను రాకేష్ కూర్చొని ఆలోచిస్తాను టైంలో ఏం చేద్దాం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇవ్వకుండా ల్యాబ్ క్లియర్ అవ్వకుండా సినిమా బయటికి వెళ్ళదు కదా అని ఆలోచిస్తుంటే మళ్ళీ ఒక ఐడియా, పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి రాకేష్ కూడా చెప్పకుండా నేను ఇలా ఆయన కలిశాను. సార్ ఇంత చేస్తున్నారు కదా, ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే కొంచెం చిన్న పెండింగ్స్ పేమెంట్స్ ఉన్నాయి అని ఒక మాట అడగగానే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి చెప్పండి అని చెప్పేసి ఆయనే మొత్తం నోట్ చేసుకొని వెంటనే వితిన్ అవర్స్లో అందరు క్లియరెన్స్ చేశారు. ఈ సభాముఖంగా ఆయనకి మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. శ్రీనివాస్ గౌడ్ గారు లేరంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది కాదు, నేను కానీ రాకేష్ కానీ ఇలా వచ్చి మాట్లాడేవాళ్ళం కాదు. ఇంకా ఆర్టిస్టుల విషయంలో ఈ సినిమాకి రాకేష్ ప్రొడ్యూసర్గా యాక్టర్గా చాలా కష్టపడ్డాడు. చాలామంది సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఓపెనింగ్ అప్పుడు ఎందుకు రాకేష్తో సినిమా అని అడిగారు. వాళ్ళందరికీ సమాధానం ఈ సినిమా చెప్పింది. ఎందుకంటే ఇలాంటి ఒక చిన్న సినిమా ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3 వీక్స్ ఆడడం 4th వీక్లోకి అడుగు పెట్టడం అనేది చాలా పెద్ద విషయం. అదంతా పక్కన పెట్టేస్తే ఆహా లాంటి ఒక సంస్థ సినిమాని నచ్చి తీసుకోవడం అనేది చాలా అభినందనీయం అండి. ఆహా టీం అందరికీ మా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ శ్రీనివాస్ గారికి చాలా అద్భుతంగా మాట్లాడారు సినిమా గురించి, చాలా థ్యాంక్ యూ. ఎవరెవరైతే థియేటర్లో మిస్ అయ్యారో వాళ్ళందరికీ ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని తొందరలో అనౌన్స్ చేస్తాము. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ అనన్య చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సత్యకృష్ణన్ గారు ఎంత డెడికేటెడ్ ఉంటారో మనకు తెలుసు. ఆవిడ డాక్టర్ కాబట్టి ఆవిడ చాలా బ్రహ్మాండంగా చేసింది ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన లోహిత్ గారు హీరో ఫాదర్గా రియల్గా ఉండిపోయారు. ఆ ఫాదర్ క్యారెక్టర్లో ఎప్పుడు ఆ క్యారెక్టర్ ఉండేవాళ్ళు. నేను నిజంగా నా ఊరిలో ఎవరో ఆ ఊరు మనిషి అనుకునేవాడిని ఒక్కోసారి. అలాగే నీట్గా కంప్లీట్గా వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డ్రెస్ మార్చేసుకొని ఆ ఊరిలో ఒక మనిషిలాగా ఉండిపోయి ఆ ఊరోళ్ళతో కూర్చొని అక్కడే వాళ్ళతో భోజనం చేసుకుంటూ వాళ్ళ మనిషిలాగా ఉండిపోయారు. అందువల్లనే ఇంత పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా హెల్ప్ అయిందండి. మీకు మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి. ఎందుకంటే చాలా రివ్యూస్లో అంతా కూడా లోహిత్ గారి గురించి చాలా బాగా రాశారు. ఎందుకంటే అండి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. కాకపోతే ఆయన ఎందుకు మంచి క్యారెక్టర్స్ రాలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఈ సినిమా తర్వాత 100% లోహిత్ గారు చాలా బిజీ అవుతారు. ఎందుకంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కిన పర్సన్ ఆయన. ఇంకా మన ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తించలేదేమో కానీ వరల్డ్ అంతా కూడా ఆయన గుర్తించింది ఆయన ఎటువంటి నటుడు అనేది. ఈ సినిమాతో ఆయన మంచి నటుడిగా చాలా మంచి పేరు వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అలాగే మదర్గా చేసిన డాక్టర్ కీర్తిలత గారు చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఒక సీన్లో ఫాదర్ కొడుకుని కొడతా ఉంటే ఎమోషనల్గా ఫాదర్ కానివ్వండి మదర్ కానీ రియల్గా ఊర్లో జరుగుతాయి అలాంటివన్నీ. ఒక కొడుకు పరువు తీసాడంటే ఊర్లో వెంటనే రియాక్షన్ ఇస్తారు కదా, అలాగే ఆ ఇంటికి వచ్చి మామయ్య తిడతా ఉంటే ఇద్దరు ఫాదర్ మదర్ వెళ్ళి కొట్టడం, మదర్ కొడుకుని వెనకేసుకురావడం అనేది చాలా రియలిస్టిక్ సీన్స్ అన్నీ. మీలాంటి పెర్ఫార్మెన్స్ లేకపోతే కనుక ఆ సీన్ అలా పండేది కాదు.
సో మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇంకా మై మధు గారు, మై మధు గారు ఎవరనేది చాలా చాలామందికి తెలియదండి. బలగం సినిమాతో మై మధు గారు ఎవరనేది సిల్వర్ స్క్రీన్ తెలిసిపోయింది. దానికంటే ముందే మధుకు ముందు మైమ్ అనే ఒక పదం ఉంది చూసారా, ఆ పదానికి అర్హుడు మై మధు గారు. ఎందుకంటే ప్రపంచంలోనే ఆయన లాంటి మైమ్ చేసే ఒక పర్సన్ అనేది మనకి ఇండియాలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో, తెలంగాణ వాడవడం అనేది మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అలాంటి మై మధు గారు మన సినిమాలో యాక్ట్ చేయడం